తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా కొనసాగింది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో సునామీ సృష్టించింది. ఏపీలో 21 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. ఇటు తెలంగాణలో కమలం వికసించింది. మొత్తం 17 స్థానాల్లో 8 ఎంపీ స్థానాల్ని గెలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా నడిచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, లోక్సభ ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 25 స్థానాల్లో 21 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 చోట్ల గెలిచాయి. వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. 2019తో పోలిస్తే తెలుగుదేశం ఏకంగా 13 స్థానాలు ఎక్కువ సాధించింది. వైసీపీ 18 ఎంపీ స్థానాల్ని కోల్పోయింది. ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కడపలో పోటీ చేసిన షర్మిల ఓడిపోయింది. జనసేన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలిచింది. 2019లో జీరోగా ఉన్న బీజేపీ ఈసారి 3 స్థానాలను దక్కించుకుంది. ఏపీలో మోడీ వేవ్ స్పష్టంగా కనిపించింది. ఏపీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 37.79% ఓట్లు సంపాదించింది. బీజేపీకి 11.28% ఓట్లు వచ్చాయి. వైసీపీ 39.61% ఓట్ షేర్ సాధించింది. కాంగ్రెస్ 2.66%, ఇతరులు 6.33% ఓట్లు సంపాదించారు. ఇక ఎన్డీఏ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీలు సాధించారు. విశాఖ టీడీపీ అభ్యర్థి భరత్ 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కూటమి అభ్యర్థుల్లో చాలా మంది 2 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి భరత్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిపై 5,04,247 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భరత్కు 9,07,000కు పైగా ఓట్లొచ్చాయి. బొత్స ఝాన్సీ లక్ష్మికి 4,03,220 ఓట్లు వచ్చాయి. గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్యపై భారీ విజయం సాధించారు. 3,44,695 ఓట్ల మెజార్టీ సాధించారు. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై గెలిచారు. తన ప్రత్యర్థిపై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించారు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై 3,27,901 ఓట్ల మెజార్టీ పొందారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని తన సోదరుడు కేసినేని నానిపై 2,82,085 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. నర్సాపురంలో బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 2,45,902 ఓట్ల మెజార్టీతో గెలిచారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్పై 2,49,351 ఓట్ల తేడాతో గెలిచారు. రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులపై 2,39,139 ఓట్ల మెజార్టీ సాధించారు. కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్పై 2,29,491 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గెలిచారు. వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్పపై 2,20,479 ఓట్ల మెజార్టీ సాధించారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుపై 2,96,530 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బాపట్లలో టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్ పై 2,08,031 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభినేని బాలశౌరి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుపై బాలశౌరి 2,23,179 ఓట్ల మెజార్టీ సాధించారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఎం శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీ సాధించారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గెలిచారు. వైసీపీ అభ్యర్థి కార్మూరు సునీల్ కుమార్ యాదవ్పై 1,81,857 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్పై 1,59,729 ఓట్ల మెజార్టీ సాధించారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావుపై 14,569 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై గెలిచారు. శబరి 1,11,975 ఓట్ల మెజార్టీ సాధించారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు వైసీపీ అభ్యర్థి బివై రామయ్యపై 1,11,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి వైసీపీ అభ్యర్థి శాంతపై విజయం సాధించారు. 1,32,427 ఓట్ల మెజార్టీ సాధించారు. కడపలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్బరామరెడ్డిపై 62,695 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు 1,41,039 ఓట్లు వచ్చాయి. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరకులో వైసీపీ అభ్యర్థి తనూజారాణి చేతిలో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఓడిపోయారు.
తనూజారానికి 50,580 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 50,199 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక తెలంగాణ లోక్సభ ఫలితాల విషయానికొస్తే మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. ఈ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఒక్క ఎంపీ సీటును కూడా సాధించలేకపోయింది. ఇక ఇంట్రెస్టింగ్ గా సాగిన హైదరాబాద్ లో ఎంఐఎం విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలిచింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి రికార్డు సృష్టించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీ సాధించారు. 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికలో 5,43,000 మెజార్టీతో జగన్ గెలవగా అంతకుమించిన మెజార్టీతో రఘువీర్ గెలుపొందారు. 10 మంది నేతలు లక్షల ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి విజయం సాధించారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై ఆయన 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతి కవితపై 3,49,165 ఓట్ల మెజార్టీతో విక్టరీ సాధించారు. హైదరాబాద్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ 3,38,087 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఓవైసీకి మొత్తంగా 6,61,981 ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 3,23,000, కాంగ్రెస్ అభ్యర్థికి 62,000, బీఆర్ఎస్ అభ్యర్థికి 18,000 చొప్పున ఓట్లు పడ్డాయి. కరీంనగర్ లోక్సభ సీటు నుంచి బీజేపీ నేత బండి సంజయ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత వేల్చాల రాజేంద్రరావుపై 2,25,209 ఓట్ల తేడాతో గెలుపొందారు. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,20,339 ఓట్ల తేడాతో రికార్డు సృష్టించారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ పై 2,22,170 ఓట్ల తేడాతో గెలిచారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ పై 1,31,324 ఓట్ల మెజార్టీ సాధించారు. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మళ్లీ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీ సాధించి కాషాయ జెండా ఎగరవేశారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పై 94,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 3,20,000 ఓట్లొచ్చాయి. ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన 90,652 ఓట్ల మెజార్టీ సాధించారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ తన ప్రత్యర్థి బీజేపీ నేత బీబీ పాటిల్ పై 46,188 ఓట్ల తేడాతో గెలిచారు. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై 49,944 ఓట్ల తేడాతో గెలిచారు. మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రౌండ్ కు ఇక్కడ లీడ్స్ మారడంతో ఉత్కంఠ పోరు సాగింది. చివరకు డీకే అరుణ కేవలం 4,500 ఓట్లతో బయటపడ్డారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై 1,72,897 ఓట్ల మెజార్టీ సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు.